మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. 36వ వచనం, ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 38 చదువు తల్లి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఈ పాఠ్య భాగము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. ఆయన అంటూ ఉన్నారు, ఈ తరమం వారి మీదకి నిశ్చయముగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనంటే మీ ఇల్లు నేను విడిచి పెట్టానని మాట్లాడుతున్నారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనంటే ఎరుషలేమా అని ఎరుషలేము కోసం ఆయన మాట్లాడుతున్నారు. కానీ 2 సార్లు వేదనతో పలుకుతున్నారు ఈయన. ఏమయ్యానంటే, ఎరుషలేమా ప్రవక్తలను చంపుదన, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇది ప్రేమతో కాదు, వేదనతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ వేదన కన్నా సమయంలో ఆయన అంటూ ఉన్నారు, మీ ఇల్లును నేను విడిచిపెట్టాను అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, ఇవన్నీ మీ తరం మీదకి వచ్చునని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. అంటే మనం ఇంకా పై భాగంలో చూసినట్లయితే ఆయన ప్రవక్తలను పంపించారు, ప్రవక్తలను రాళ్ళతో కొట్టారు. అలాగే యాజకులను పంపించారు, యాజకులను కూడా వారు చంపినట్లు లేఖనం సెలవిస్తుంది. ఆ వేదనకర సమయంలో ఆయన మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టాను కాబట్టి, మీ ఇంటిని విడిచిపెట్టాను కాబట్టి మీ ఇంటి మీదకి శాపము వస్తుంది, ఉగ్రత వస్తుంది, నా యొక్క కోపము వస్తుంది అని యెరూషలేము పట్టణం కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు యెరూషలేము పట్టణం అంటే ఏదో ఒక దేశం అనుకుంటున్నాం. యెరూషలేము పట్టణం అంటే ఎవరయ్యానంటే రక్షింపబడిన బిడ్డలే. ఆయన రక్తధారలో కడగబడిన బిడ్డల కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటయ్యానంటే ఈ యొక్క పాఠ్య భాగానికి అనుసారముగా 2వ రాజులు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు. 2వ రాజులు గ్రంథము ఆ యొక్క 20వ వచనం నుంచి 27వ వచనముల వరకు దేవాతి దేవుడు మనకి ఈ పాఠ్య భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరు మనకి కనిపిస్తూ ఉన్నారు అనంటే ఒక యాజకుడు కనిపిస్తూ ఉన్నారు. ఆ యాజకుడు పేరు ఏమిటయ్యానంటే గెహాజీ అనగా అర్థము ఏమిటయ్యానంటే దర్శనము కలిగినవాడు, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినవాడు అని అర్థం. ఈ గెహాజీ ఎవరి దగ్గర ఉంటూ ఉన్నాడయ్యానంటే ఏలీషా దగ్గర ఉంటూ ఉన్నారు. ఈ ఏలీషా ఎవరి దగ్గర ఉన్నారయ్యానంటే ఏలియా దగ్గర ఉన్నారు. అంటే ఏలియా గొప్ప ప్రవక్త, ప్రార్థన పరుడు. అలాంటి ఏలియా దగ్గర ఏలీషా మరి శిష్యరకము చేసి ఆ యొక్క యాజకుడు అంటే ఏలియా నడిచిన నడతలలో నడుస్తూ 2 పాలును ఆత్మను పొందుకున్న యాజకుడు ఎవరయ్యానంటే ఏలీషా గారు. అంటే ఏలియా 8 చేస్తే అద్భుత కార్యములు, ఏలీషా గారు 16 చేశారు. ఆ యొక్క ఏలీషా గారి దగ్గర ఎవరు ఉన్నారయ్యానంటే గెహాజీ యాజకుడుగా ఉంటూ ఉన్నాడు, శిష్యరకం చేస్తూ ఉన్నాడు, ఆయన మాట వింటూ ఉన్నాడు. దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని ప్రత్యక్షముగా చూస్తూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు, ఆ మార్గంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ ఒకనొక దినాన తన యొక్క ప్రవర్తన సరిలేదు, తన యొక్క మాట తీరు సరిలేదు. అతను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, కానీ అతను పతనమైన స్థానంలోనికి వచ్చేసాడు. ఏ విధముగా పతనమైపోయాడంటే అతను పతనమవడమే కాదు, వారి కుటుంబము పతనమైపోవడమే కాదు, వారి సంతానం అనంతటిని కూడా పతనమైన స్థితిలోనికి, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతలోనికి, దేవుని యొక్క ఆ యొక్క కోపంలోనికి, దేవుడు చెయ్యి విడిచిపెట్టే స్థితిలోనికి గెహాజీ ప్రవర్తించడం జరిగింది. అందుకే సామెతల గ్రంథకర్త ఒక మాట మాట్లాడుతున్నారు. 28వ అధ్యాయం 28వ వచనము చదవండి తల్లి. నా మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. అంటే తన మనస్సును నమ్ముకున్నాడు. ఎవరయ్యానంటే గెహాజీ. దేవుని మాట ఎందుకు సేవకుడు ఎందుకు లక్ష్యం ఉంచలేదు. తన మనసును నమ్ముకున్నాడు. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని ఆయన మాట్లాడుతున్నారు. జ్ఞానమును నమ్ముకుంటే, దేవుని వాక్యాన్ని నమ్ముకుంటే ఆ ఉగ్రత నుంచి, ఆ శాపము నుంచి, ఆ అంధకారం నుంచి దేవాతి దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. కానీ గెహాజీ చేసింది ఏమిటంటే తన స్వబుద్ధి నమ్ముకున్నాడు, తన స్వనీతిని నమ్ముకున్నాడు, తన హృదయాన్ని నమ్ముకోవడం జరిగింది. నమ్ముకోవడం వల్ల తన కుటుంబానికే కాదు తన సంతతి అంతటికి కూడా తెల్లని కుష్ఠరోగము సంపాదించుకోవడం జరిగింది.
ఈరోజు గెహాజీ కోసము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ గెహాజీ చేసిన పొరపాట్లు ఈరోజు మనము చేయడానికి వీలు లేదు. అందుకే దేవాతి దేవుడు మత్తయి సువార్తలో ఆయన అంటూ ఉన్నారు, మీరు నా మాట వినలేదు, నా స్వరాన్ని వినలేదు, నా కట్టడను వినలేదు, నా యాజకుల మాటను గ్రహించలేదు, కాబట్టి వారిని చంపుతూ వచ్చారు. చంపుతూ రావడం అని అంటే దేవుని యొక్క స్వరము వినకుండా మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడమే. దేవుని యొక్క కట్టడలను ఆధారం చేసుకోనకుండా మన సొంత బలమును, మన సొంత జ్ఞానమును నమ్ముకోవడమే ప్రవక్తలను చంపినట్టు, యాజకుల్ని చంపినట్టు, దేవాంతి దేవుని సిలువ వేసినట్లు. అంటే నీ స్వచిత్తములో అంతా కూడా పాపమే ఉంటుంది, నీ స్వబుద్ధులు అంతా పాపమే ఉంటుంది. అది నీ కంటికి మంచిగా కనిపించవచ్చు, కానీ లేఖనము సెలవిస్తుంది తుదకు అది మరణమునకు దారి తీస్తుందని లేఖనము సెలవిస్తుంది. ఇతను గెహాజీ తన మనసును నమ్ముకున్నాడు, తన ఉద్దేశాలను నమ్ముకున్నాడు, తన యొక్క ఆలోచనలు నమ్ముకున్నాడు, తుదకి మరణమునకు దిగిపోవలసి వచ్చింది. ఈరోజు గెహాజీ వల్ల ఈరోజు మనము ప్రవర్తిస్తున్నామో మన మనసులను మార్చుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. ఏ విధంగా పతనమయ్యాడంటే మొట్టమొదటిగా చూసినట్లయితే 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చదవండి తల్లి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. అంటే ఇతను మొట్టమొదట ఇతను చేసిన పొరపాటు ఏమిటి, తప్పిదం ఏమిటంటే ఇతను కనులు తెరవబడలేదు. ఇతను కనులు ఎందుకు తెరవబడలేదు అని అంటే అక్కడ లేఖనం సెలవిస్తుంది, పెందల కాడ లేచి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు. అంటే రక్షింపబడిన బిడ్డ, యాజకుడి దగ్గర ఉన్న బిడ్డ, సంఘములో ఉన్న బిడ్డ పెందల కాడ లేచి ఏమి చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయడమే కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. అప్పుడు మన జీవితాన్ని తర్వాత భాగంలోనికి మనం వెళ్ళాలి. కానీ గెహాజీ చేసింది ఏమిటనంటే ప్రార్థన విడిచిపెట్టాడు. ఆ యొక్క యాజకుడి యొక్క సన్నిధిని బలిపీఠమును విడిచిపెట్టారు. ఎక్కడికి వచ్చారంటే బయటకు వచ్చి పెందల కాడే పర్వతము చుట్టూ ఏముందని చెప్పి లోకాన్ని చూస్తూ ఉన్నాడు. లోకము చూసి భయపడ్డాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? రక్షింపబడిన బిడ్డ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయగలుగుతున్నామా? మొట్టమొదటిగా ఆయనకు నీ యొక్క మనవిని ఆయనకు వినిపించగలుగుతున్నావా? ఆరాధన చేయగలుగుతున్నావా? ఆయన వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా? ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? ఇంకా నీవు ఈ విధముగా చేయడం లేదు అని అంటే ఒక గెహాజీ యొక్క తలంపులు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటూ ఉన్నాయి. గెహాజీ చేసింది ఏమిటనంటే అతను కనులు తెరవబడలేదు. తర్వాత ఎలీషా గారు ప్రార్థన చేసిన అతను కనులు తెరవబడ్డాయి, కానీ ఆ తెరిచిన కన్నులు ఆ విధముగా స్థిరముగా ఉంచుకోలేదు. తర్వాత మరలా ఆ కన్నులతో మరలా లోకాన్ని చూడడము ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన కన్నులు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి? ఈరోజు దేవాది దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని చదివే కన్నులుగా, ఆయన యొక్క ఆరాధించే కనులుగా, ఆయనతో నోరు తెరిచి పెందల కాడే నీ యొక్క నీళ్లు కుమ్మరించినట్లు ఈరోజు నువ్వు నీ బిడ్డల కోసం, నీ ఆత్మీయ జీవితం కోసము, నీ కుటుంబం కోసము, నీ గ్రామస్తుల కోసము ఈరోజు మనము సంఘము కోసము కుమ్మరిస్తున్నామా? లేదా ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? చాలామంది చూసినట్లయితే లెగ్సిన వెంటనే సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, లెగ్సిన వెంటనే వాట్సాప్ చూస్తూ ఉంటారు, లెగ్సిన వెంటనే యూట్యూబ్లు చూస్తూ ఉంటారు. అది దేవునికి మహిమకరము కాదు. లేఖనము సెలవిస్తుంది, పెందల కాడ తన ఆ యొక్క స్నేహితుడిని పలకరించి వాడి మీదకి శాపము వస్తుందని లేఖనము సెలవిస్తుంది. ఈరోజు మనము ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? గెహాజీ పతనమైపోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటనంటే దేవుని వెదికే కన్నులు అతని జీవితంలో లేదు. దేవుని యొక్క సన్నిధిలో మోకరించే కన్నులు అతని జీవితంలో లేదు. కాబట్టి అతను కన్నులు మొయ్యబడ్డాయి. ఈరోజు మన వాక్యాన్ని గమనించాలి. ఈరోజు ఎందుకు పతనమైపోతున్నాం? మనము ఒకప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఒకప్పుడు ఆత్మ పొందుకున్నాము, ఒకప్పుడు పరిశుద్ధంగా ఉన్నాము, ఒకప్పుడు విశ్వాసములో ఉంటూ ఉన్నాం. కానీ అది అభివృద్ధి చెందకుండా దిగజారే స్థితిలో ఉంటుంది. అది అభివృద్ధి చెందకుండా పడిపోయే స్థితిలో ఉంటుంది. రాను రాను అవిశ్వాసం మన జీవితంలోనికి వస్తుంది. గల కారణం ఏమిటంటే మొదట నీ కన్నులలో ఎక్కడో లోపం ఉంటుంది, నీ కన్నులో ఎక్కడో తేడా ఉంది. నాన్న కూర్చోనన్న, అక్కడికి ఎందుకు కూర్చో, అలా కూర్చున్నాను, అలా కూర్చో, అడుగుచున్నాను, వాక్యానికి అడ్డుగా ఉండొద్దు.
అంటే ఆ యొక్క కనులో ఎక్కడో తేడా ఉన్నది. ఇక్కడ ఈ గెహాజీ కనుల్లో తేడా ఉంది. ఏమిటంటే మొదట లోకాన్ని చూడడం ప్రారంభించాడు, లోక ఆశలను చూడడం ప్రారంభించాడు. అతను లోకంలో ఏమి జరుగుతుందో లోక విషయాల కోసం ఆలోచించడము, ఆ కనులతో లోకాన్ని చూడడం ప్రారంభించాడు. ఈరోజు సంఘాలలో కూడా అదే మనకు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మోకరించి ప్రార్థన చేయకుండా, ఈరోజు లోకంలో ఏమి జరుగుతుందో నా కనులతో చూడాలి, ఆ రంగులైన లోకమును చూడాలి, ఆ యొక్క నేత్రస జీవపటమ్మను మనం అది చూడాలని చెప్పి మనం ఆశ కలిగి ఉంటున్నాం. ఈరోజు గెహాజీ ఆ విధంగా ఉంటూ ఉన్నాడు. అందుకే మొట్టమొదటిగా అతను పతన వ్యవస్థ దిగజారుకుంటూ రావడం జరిగింది. అందుకే 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. తల్లి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. ఎందుకు గుడ్డితనము వస్తుందనంటే నీ జీవితంలో అవిశ్వాసం. నీ జీవితంలో మొదట దేవుని చూసే కనులుంటే నీ జీవితంలో అవిశ్వాసం ఉండదు. లేఖనము సెలవిస్తుంది, గుడ్డితనములో ఉన్న వారికి దేవుని యొక్క సన్నిధి కనబడదు, గుడ్డితనములో ఉన్నవారికి దేవుని యొక్క ప్రసన్నత కనబడదు, గుడ్డితనములో ఉన్నవారికి దేవుని యొక్క వాక్య ప్రకాశము వారి జీవితంలో ప్రకాశించదు. అందుకే లేఖనము సెలవిస్తుంది ఏమిటనంటే, ఇదిగో ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సువార్త ప్రకాశము వారి జీవితంలో ప్రకాశింపకుండానట్లు ఈ లోక సంబంధ అంటే సాతానుడు, ఈ లోక సంబంధించిన ఆ యొక్క అధిపతి ఏమి చేస్తున్నాడంటే మనోనేత్రములను మూసివేస్తూ ఉన్నాడు, గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇంకా నీ కన్నులు ఇంకా లోకాన్ని చూస్తున్నాయనంటే నీ దగ్గర ఎవరు ఉన్నారనంటే సాతాను నీ జీవితంలో పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు ప్రార్థన చేయడం లేదు, ఇంకా దేవుని యొక్క బలిపీఠము దర్శనము చూడడం లేదు అనంటే నువ్వు ఇంకా లోకములో తిరుగుతున్నాయి నీ కన్నులు. జాగ్రత్త తల్లి. మొట్టమొదటిగా ఇతని యొక్క గెహాజీ కన్నులు ఏ విధంగా ఉన్నాయనంటే ముయ్యబడ్డాయి. అంతేకాదు ఇతరుల కనులు ఏ విధముగా ఉన్నాయి అని అంటే ఆ యొక్క షునేమిరాలో బిడ్డ చనిపోయాడు. బిడ్డ యొక్క చనిపోయిన వార్తను ఎలీషా దగ్గరికి తీసుకువస్తుంటే ఆ యొక్క తల్లిని గెంటి వేయడానికి చూస్తూ ఉన్నాడు. అంటే సంఘములోనికి వచ్చిన వారిని గెహాజీ ఏమి చేస్తున్నాడంటే అడ్డుబండగా ఉంటూ ఉన్నాడు, రానివ్వడం లేదు. అందుకే ఎలీషా అంటూ ఉన్నాడు, ఆమె మనోవేదనంతో ఉన్నది కాబట్టి ఆమెను నా దగ్గరికి రానివ్వు, తోలువేయొద్దు. అంటే ఈరోజు నీ మనోనేత్రములు కూడా ముయ్యబడ్డాయనంటే సంఘమునకు కూడా ద్రోహం చేస్తూ ఉన్నావు, సంఘములను విశ్వాసులకు ద్రోహం చేస్తున్నావు. నీ యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి కాబట్టి సంఘములో వచ్చిన బిడ్డలకు, సంఘములో ఆ యొక్క ప్రకాశమానమైన ఆ సువర్తమానం ఆ కనులకు కలగాలి, ఆ మహిమ ఆ కనులకు కలగాలి. కానీ ఆ బిడ్డలు వస్తూ ఉంటే నీ నోటి మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ఏమి చేస్తున్నావు తెలుసా? నీవు గుడ్డుతనంలో ఉండడమే కాదు, నేను గుడ్డుతనంలో ఉండడమే కాదు, సంఘముకు వచ్చిన అడ్డుబండగా మనం తయారవుతున్నాం. గెహాజీ అడ్డుబండగా ఉన్నాడు. ఈరోజు మనం ఆ విధముగా మనం ఉంటూ ఉన్నామా? ఈరోజు దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తల్లి, గెహాజీ చేసిన పొరపాటు ఏమిటంటే అతను మనోనేత్రములు తెరవబడలేదు. చిన్న ఎలీషా ప్రార్థన విని దేవుడు తెరిచినా సరే అతను కనులు మూయబడిపోయి ఉన్నాయి. ఈరోజు నీ కనులు ఏ విధముగా ఉంటున్నాయి? ఇంకా లోకాన్ని చూస్తున్నావంటే, ఇంకా గంటలు సీరియల్స్ చూస్తున్నావనంటే, ఇంకా క్రైస్తవుడు రక్షింపబడి ఇంకా నువ్వు సినిమాలు చూస్తున్నావనంటే, ఇంకా రకరకమైన వాట్సాప్లో అసభ్యకరమైన నువ్వు చూస్తున్నావనంటే నీ కనులు మూయబడ్డాయి, నువ్వు పతన వ్యవస్థలో ఉంటూ ఉన్నావు. అందుకే మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నారు, మీ ఇంటిని నేను విడిచిపెడుతూ ఉన్నాను. అంటే ఇల్లు అనగా నీ గృహం, ఇల్లు అనగా నీ ఆత్మ, ఇల్లు అనగా నీ శరీరమును ఆయన విడిచిపెడుస్తాడు. జాగ్రత్త తల్లి. రెండవదిగా ఇతను ఏ విధముగా ఉన్నాడనంటే 5వ అధ్యాయము 25వ వచనము చదవండి తల్లి. 5వ అధ్యాయం 25వ వచనము చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు అని అంటే తన నోరు సరిలేదు. మొదట తన కన్నులు సరిలేవు, ముయ్యబడ్డాయి.
తర్వాత తన నోరు సరిలేదు. అతను పతన వ్యవస్థలోనికి దిగజారిపోవడానికి రెండవ కారణం ఏమిటంటే తన నోరు సరిలేదు. ఎలీషా గారు మాట్లాడుతున్నారు, నాయనా ఎక్కడికి వెళ్ళావు నాయనా, ఎక్కడి నుంచి వస్తున్నావు నాయనానంటే అతను ఇచ్చిన సమాధానం ఏమిటనంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు అంటే అబద్ధమాడే నోరు, అబద్ధమాడే పెదవులు కలిగి ఉన్నాడు. ఈరోజు అతను ఎవరితో అబద్ధమాడయ్యాడంటే మొదట ఆ యొక్క నయమాను దగ్గరికి వెళ్ళాడు. నయమాను దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో యాజకుడి దగ్గరికి, ఇదిగో పట్టణము నుంచి యాజకుడి దగ్గరికి మనుషులు వచ్చారు, వారికి వస్త్రములు కావాలి, వారికి వెండి కావాలి, వారికి రకరకాల బంగారాలు కావాలని నయమానుతో మొదట అబద్ధమాడడం జరిగింది. రెండవదిగా ఎవరితో అంటే ఆ యొక్క తోటి ఇద్దరు మనుషులు ఉన్నారు, ఆ మనుషులతోనూ కూడా ఇతను అబద్ధం ఆడడం జరిగింది. మూడవదిగా ఇంటిలోనికి తీసుకువచ్చాడు. ఇంటిలో ఆ యొక్క తల్లికి, ఆ యొక్క తండ్రికి, ఆ యొక్క బిడ్డలకు, ఆ యొక్క భార్యకు కూడా ఇతను అబద్ధం చెప్పడం జరిగింది. తరువాత యాజకుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. యాజకుడు అంటూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళావు నాయనా? ఎక్కడికి వెళ్ళలేదు. యాజకుడితో కూడా అబద్ధం ఆడాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త గారు అంటూ ఉన్నారు, నాతో నీ ఆత్మ రాలేదా? నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, ఏమి తెచ్చుకున్నావో, ఏమి గృహంలో పెట్టుకొని ఇక్కడ నిలబడ్డావో, నా ఆత్మ నీతో రాలేదా? అంటే పరిశుద్ధాత్మ అంటే రెండంతల ఆత్మతో ఆ యొక్క గెహాజీ అబద్ధం ఆడాడు. తల్లి పతనమైపోవడానికి గల కారణం నోరు. ఈరోజు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నావా? ఈరోజు నువ్వు ఆ యొక్క ఉద్యోగం చేసే చోట, ఇంటిలో నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, సంఘముతో, యాజకులతో, పరిశుద్ధాత్మతో కూడా ఇంకా నువ్వు అబద్ధాలు నువ్వు ఆడుతున్నావు అని అంటే నీ నోరు సరిలేదు తల్లి, సరి చేసుకోవాలి. ఈరోజు అబద్ధాలు అనేవి ఎవరు లక్షణం అయ్యానంటే దుష్టుడి యొక్క మొట్టమొదటి లక్షణం అది. అంటే ఇతను రెండవదిగా ఆ నోటులో ఏమి ఉండాలి అనంటే సత్యమై పలకాలి, ఆ నోటులో ఆరాధన ఉండాలి, ఆ నోటులో ప్రార్థన ఉండాలి, ఆ నోటులో ఇదిగో వచ్చిన వారికి సువార్తను ప్రకటించే నోరుగా ఉండాలి, జీవము గల నోరుగా ఉండాలి. కానీ గెహాజీ నోరు మరణము గల నోరుగా కనబడుతుంది. అక్కడ ఈరోజు మన నోరు ఏ విధముగా ఉంటుంది తల్లి? ఏదో తప్పు చేస్తున్నావు, తప్పుని కప్పిపుచ్చుకోవడానికి గెహాజీలాగా 10 అబద్ధాలు ఆడుతున్నావు, అవసరమైతే 100 అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీకు అర్థం కావడం లేదు. అబద్ధం ఆడితే దుష్టుడు సంబంధం అని అర్థం కావడం లేదు. అబద్ధం ఆడితే దుష్టుడు నీలోనికి వస్తాడని నీకు అర్థం కావడం లేదు. అబద్ధం ఆడితే నువ్వు పతన వ్యవస్థలో ఉంటూ ఉన్నావని అర్థం కావడం లేదు. ఈ రోజున ఎవరు పడితో వారితో అబద్ధాలు. గెహాజీ ఏమి చేస్తున్నాడంటే ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా, ఎక్కడికి వెళ్ళావని అడిగినా ప్రతి ఒక్కరితోనూ కూడా అతను సత్యము పలకుండా అబద్ధాలు ఆడుకుంటూ వచ్చాడు తల్లి. ఈరోజు మనం ఈ విధంగా ఉంటున్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనము చదవండి తల్లి. దేవాతి దేవుడు ధర్మశాస్త్రంలో ఏమి పొందుపరిచారో మోసే ద్వారా ఆయన మాట్లాడు. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నీ దుష్టుని నిర్దోషినిగా ఎంచను. అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు ఏమిటంటే అబద్ధమునకు దూరముగా ఉండాలి. అబద్ధం అనేది అక్కడ వినబడుతుంటే అక్కడ నుంచి మనం పరిగెట్టుకొని పారిపోవాలి. అబద్ధమునకు దూరముగా ఉండుము, నీతిమంతుణ్ణి, ఆ యొక్క నిర్దోషిని చంపుతావు, జాగ్రత్త అనే మాట్లాడుతున్నారు. అంటే నీతిమంతుడు నిర్దోషమైనడు ఎవరయ్యానంటే దేవాతి దేవుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆ యొక్క రోమా సామ్రాజ్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నాలో ఏదైనా తప్పు ఉన్నదా, నాలో ఏదైనా పాపం ఉన్నదా అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనంటే, నేను అబద్ధం ఆడుతున్నానంటే ఒక నీతిమంతుణ్ణి, ఒక నిరపరాధిని మనం ఏమి చేస్తున్నాం అనంటే చంపుతున్నాం. ఆ విధముగా చంపితే ఆయన అంటూ ఉన్నారు, ఒక దోషిని నిర్దోషగా నేను ఎంచను. గెహాజీ విషయంలో అదే జరిగింది. అతను దోషము చేశాడు, అతను పాపము చేశాడు, అతను అబద్ధం ఆడాడు. కానీ దేవాతి దేవుడు అతనిని నీతిమంతుడిగా తీర్చలేదు. ఈరోజు అబద్ధాలు ఆడుతున్నావేమో, జాగ్రత్త తల్లి,
దేవుడు నీకు ఇంకా నాకు ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా మారుతుందని, నీ నోరు మారుతుందని. ఇంకా ఈరోజు అబద్ధమునకు మనము దూరముగా ఉండాలి. ఇతను గెహాజీ పతనమైపోవడానికి మొట్టమొదటి గల కారణం అతను కన్నులు తెరవబడలేదు, మూయబడి ఉన్నాయి. రెండవదిగా ఏమిటంటే అతను నోరు సరిలేదు, అతని నోరులో మరణమున్నది, అతని నోరులో ఏమి ఉన్నది అని అంటే అబద్ధములు ఉన్నాయి. మూడవదిగా చూసుకుందాం తల్లి, 5వ అధ్యాయం 20వ వచనము చదవండి. 5వ అధ్యాయం 20వ వచనము చదవండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియానుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందనంటే అతను పరిగెత్తుకొని అనంటే అతను నడత సరిలేదు. పరిగెత్తుకొని పోయి తీసుకుందును అనుకుంటూ ఉన్నాడంటే అతను చేతులు సరిలేవు. మూడవదిగా గెహాజీ పతనమైపోవడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కారణాలు ఏమిటనంటే, మొదట అతను కన్నులు తెరవబడలేదు, అతను చీకటిలో ఉన్నాడు. రెండవదిగా అతను నోరు సరిలేదు, అతను పాపము చేస్తున్నాడు. మూడవదిగా అతని యొక్క నడత అంటే కాళ్ళు సరిలేవు, అతను చేతులు కూడా సరిలేవు, అంటే అతని క్రియలు సరిలేవు అంటూ ఉన్నాడు. నేను పరిగెత్తుకుని పోయి ఆ శపితమైన దానిని నేను తీసుకొని తెచ్చుకుంటాను. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఈరోజు నీ యొక్క కాళ్ళు దేవుని సన్నిధికి పరిగెత్తాలి. హల్లెలూయా. నీ చేతులు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఏ విధముగా ఉంటూ ఉన్నాయి? ఎక్కడైనా అపవిత్రమైన సౌండ్లు వినబడుతుంటే, అపవిత్రమైన ఏదైనా మన కళ్ళకు కనబడుతుంటే అక్కడికి పరిగెట్టుకొని పారిపోతూ ఉన్నాం. అది మంచిదా, అది చెడ్డదా, అక్కడ నిలబడాలా, అక్కడ నిలబడకూడదా అన్న జ్ఞానం లేకుండా మనం ఉంటూ ఉన్నాం. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటన ఇవన్నీ క్రియలు. నువ్వు ఎక్కడ నుంచోవాలో, ఎక్కడ నడవాలో, ఏ విధముగా వెళ్ళాలో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ గెహాజీ ఎక్కడికి వెళ్ళాలో తన కాళ్ళతో, చేతులతో ఏమీ చేయాలో అతను అర్థము కాని జీవితంలో ఉన్నాడు. గల కారణం ఏమిటంటే, మొదట అతను మనోనేత్రములో తెరవబడలేదు, అతను గుడ్డితనములో ఉన్నాడు. గుడ్డితనములో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు అర్థము కాదు, దేనికోసమో పరిగెడుతున్నావో అర్థము కాదు, నీ చేతులతో ఏమి చేస్తున్నావో అర్థము కాదు. గెహాజీ ఈ విధముగా ఉండడానికి గల కారణము, మొదట అతను మనోనేత్రములు తెరవబడలేదు, రెండవదిగా అతని నోటిలో పాపం అన్నది, మూడవదిగా అతని క్రియలలో దేవునికి సరిలేవు. దేవుని దృష్టిలో పాపము కోసం పరిగెడుతున్నాడు. పాపమును జుర్రుకోవడానికి తన చేతులను ఉపయోగిస్తున్నాడు. తల్లి, అక్కడ ఎవరున్నారే అనంటే ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా గారు అంటూ ఉన్నారు, యెహోవా జీవము తోడు. హల్లెలూయా. యెహోవా జీవము తోడు. నేను ఎవరిని సన్నిధిలో నిలబడ్డాను అంటే ఆయన ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు ఎలీషా గారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా జీవము తోడు. ఇదిగో నేను ఏమి నీ దగ్గర నుంచి తీసుకోను, జీవము తోడని ప్రమాణము చేస్తున్నాడు చేతులెత్తి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యాజకుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఎలీషా. యాజకుడు యొక్క ఎలీషా యొక్క చేతులు దేవుని యొక్క ఆ యొక్క జీవమునకు చూపిస్తున్నాయి, జీవమును తాకుతున్నాయి. ఆ జీవము కోసము ఆయన ఆరాటపడుతున్నాడు. కానీ అక్కడే గెహాజీ తన కాళ్ళు పాపము కోసం పరిగెడుతున్నాయి, తన చేతులు పాపము చేయడానికి, ఆ పాపపు వస్తువులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. తల్లి, ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో మనం వచ్చాం. ఈరోజు నీ చేతులతో ఏమి చేస్తున్నావు నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నీ కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయో పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధి దగ్గరికి పరిగెడుతున్నాయా? ప్రార్థనకు పరిగెడుతున్నాయా? ప్రార్థన చేయడానికి, మోకరించడానికి నీ మోకాళ్ళను ఉపయోగిస్తున్నావా? లేదా రకరకాల విషయాలకు, లోక విషయాలకు ఉపయోగిస్తున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు.
అందుకే ఒకసారి చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. నీ కాళ్ళను సరి చేసుకోవాలంటే, నీ చేతులను సరి చేసుకోవాలంటే ఆయన గొప్ప వాక్యాన్ని అక్కడ మన కోసము పొందపరచడం జరిగింది. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. నీ కాళ్ళు పాపముతో ఉంటే, నీ చేతులు పాపముతో రక్తపరాధములతో ఉంటే ఆయన అంటూ ఉన్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. వచ్చిన తర్వాత ఏమి చేస్తారనంటే, నీ చేతులను ఆయన కడుగుతారు తల్లి, నీ మనసును ఆయన కడుగుతారు, పరిశుద్ధపరుస్తారు ఆయన. ఈరోజు దేవుని దగ్గరికి వస్తే నీ చేతుల్లో ఆ రక్తపరాధముతో నిండి ఉన్నాయా, అపరాధముతో నిండి ఉన్నాయా? దావీదు గారు వచ్చారు, దావీదు చేతులు సరిలేవు, రక్తాపరాధంతో నిండి ఉన్నాయి. దావీదు యొక్క ఆ కాళ్ళు సరిలేవు, ఇదిగో ఆ యొక్క యూరియాను చంపించడానికి బయలుదేరాడు, పాపము చేయడానికి బయలుదేరాడు. కానీ దేవుని సన్ని దగ్గరికి వచ్చాడు, దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హిమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా నా పాదములు కడుగు, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని కడుగు, ఇదిగో హిమము కంటే తెల్లగా నా చేతులను కడుగు ప్రభా. దేనితో కడగాలయ్యానంటే హిస్సోపుతో కడుగు. హిస్సోపు అనగా ఏమిటో తెలుసా? దేవుని వాక్యము. హిస్సోపు అనగా ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే, వాక్యము దగ్గరికి నువ్వు వస్తే నీ పాదములు ఆయన కడుగుతాడు. అంతేకాదు నీ చేతులను కడుగుతాడు. నీ హృదయమును ద్విమనస్కురాలుగా ఉంటున్నాం, ద్విమనస్కుడుగా ఉంటున్నాము కాబట్టి ఆయన హృదయములు కూడా పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధపరిచిన తర్వాత దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నా పాదములకు నీ వాక్యము వెలుగు, వెలుతురునిస్తుందయ్యా. ఇప్పటి వరకు అంధకారంలో ఉన్నాను, గురుడితనంలో నా కళ్ళు మూసిపోని, వాయు వరుసలేక పాపము చేశాను, ఇదిగో నా కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి నా నోటితో అనేక అబద్ధాలాడానయ్యా. ఇదిగో నేను వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళాను, నా కాళ్ళు సరిలేవు, నా చేతులు సరిలేవు ప్రభువా. దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఆయన కాళ్ళను, అతని శరీరమును, దేహమును ఆయన మంచిగా పరిశుద్ధంగా పరిశుభ్రపరిచాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు గెహాజీ వలె ఈరోజు నీ చేతులు నిండి ఉంటే, గెహాజీ వలె నీ పాదములు నిండి ఉంటే, గెహాజీ వలె ఈరోజు పతన వ్యవస్థలు ఉంటే ఆయన అంటున్నారు, ఇంకా నీకు నాకు అవకాశం ఇస్తూ ఉన్నారు. మొదట ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీ దగ్గరికి వచ్చి ఏమి చేస్తాడనంటే నీ చేతులను, నీ పాదములను కడిగే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వది ఒక్కసారి చూద్దాం, 5వ అధ్యాయం 20వ వచనం చూడండి తల్లి. అక్కడ 20వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు ఏమిటనంటే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సినియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను. అంటే 4వదికి ఇతని మనసు కూడా సరిలేదు, గెహాజీ మనసు. అంటూ ఉన్నాడు, ఇదిగో నా యొక్క యాజకుడికి ఎలీషాకి ఎలాంటి మనసు లేదు, ఇదిగో ఇది తీసుకునే మనసు లేదు, ఆ బంగారమును వెండిన ఆ వస్త్రములను తీసుకునే మనసు లేదు, కానీ నాకు మాత్రము మనసు ఉన్నది. అంటే చెడు మనస్సును కలిగి ఉన్నాడు. 4వదిగా పతనమైపోవడానికి గల కారణం ఏమిటనంటే చెడు మనస్సును కలిగి ఉన్నాడు. ఈరోజు మనము ఏ మనసును మనము కలిగి ఉన్నాం? అక్కడ యాజకుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడయ్యానంటే 2 పాలు ఆత్మ కలిగిన మనస్సును కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకు 2 పాలు ఆత్మ కావాలని చెప్పి ఆ ఏలియా వెంట పరిగెట్టే మనసు కలిగి ఉన్నాడు. ఏలియా ఆ యొక్క దుప్పటి పడితే చాలు, ఇదిగో నేను ఆత్మను పొందుకుంటాను, ఇదిగో నేను ధన్యుడైపోతానని అటువంటి మనసు కలిగి ఉన్నాడు. ఆ 2 పాలు కలిగిన యాజకుడైన ఎలీషా దగ్గర గెహాజీ యొక్క మనసు ఏ విధముగా ఉన్నదంటే పాపము కోసము పరితపించే మనసు కలిగి ఉన్నాడు. అంటూ ఉన్నాడు, నా యాజకుడు ఏ విధముగా మనసు లేదు, కానీ నాకు మనసు మాత్రము శాపం మీద ఉన్నది. ఆ సిరియా సైన్య అధ్యక్షుడైన ఆ యొక్క శాపకరమైన వస్త్రముల మీద, ఆ శాపకరమైన ఇదిగో ఆ యొక్క వెండి మీద, ఆ శాపకరమైన బంగారం మీద ఉన్నాయి. అతని తలంపు ఏ విధముగా ఉందో తెలుసా? ఒక్కసారి చూద్దాం. చూడండి తల్లి, అక్కడ ఏ విధముగా ఉందో అక్కడ
23వ వచనంలో, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బ్రతిమాలి 2 సంచులతో 4 మనుగుల వెండియు కట్టి 2 దుస్తులు బట్టలను ఇచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. అంటే ఇతను 2 పాళ్ళు అనంటే రెండింతల చెడు మనసును కలిగి ఉన్నాడు. అక్కడ యాజకుడేమో 2 పాలు ఆత్మను కలిగి ఉంటే, ఆ యాజకుడి దగ్గర ఉన్న గెహాజీ ఏ విధంగా ఉన్నాడంటే 2 పాలు చెడ్డ ఆత్మను, చెడ్డ హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాము తల్లి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా పరిశుద్ధతలోంచి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. నువ్వు కృపలోంచి అత్యధికమైన కృపలోనికి వెళ్ళాలి. విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసంలోనికి వెళ్ళాలి. అంటే నువ్వు అభివృద్ధి దశలోనికి ఉండాలి. ఈరోజు మనం ఇంకా దిగజారిపోతున్నాం. ఒకప్పుడు గంట ప్రార్థన చేసావు, కానీ ఇప్పుడు ప్రార్థన అంటే ఏమిటో తెలియదు అనుకుంటున్నావు. ఒకప్పుడు వాక్యాన్ని చదివేవాడివి, వాక్యాన్ని చదివేదానివి, ఇప్పుడు బైబిల్ గ్రంథం అంటే తీయడం లేదు. గల కారణం ఏమిటనంటే అభివృద్ధి దశలో మనం లేం, కిందకి దిగజార దిశలో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు గెహాజీ పతనమైపోతూ ఉన్నాడు అయ్యానంటే, మొదట అతను కనులు సరిలేవు, 2వదిగా అతని నోరు దేవునికి యోగ్యముగా లేదు, 3వదిగా అతని క్రియలు అంటే అతని కాళ్ళు చేతులు చేసే ఆ పనులు దేవునికి యోగ్యముగా లేవు. తన స్వంత ఆలోచన ప్రకారముగా నడుస్తూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు ఏమిటనంటే, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనతలోనికి వచ్చాడు. ఆ బుద్ధిహీనత హృదయంలోనికి కూడా వెళ్ళిపోయింది. అంటూ ఉన్నాడు కదా, నా యొక్క యాజకుడికి మనస్సు లేదు, కానీ నాకు మాత్రము పాపం మీద మనసు ఉంది, శాపకరమైనది తెచ్చుకొని ఇంటిలో పెట్టుకోవడానికి మనసు ఉందని చెప్పి అతను తెచ్చుకోవడం జరిగింది తల్లి. సామెతల గ్రంథము 16:32 చదవండి తల్లి. పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ మనస్సును నువ్వు ఆధీనంలో పెట్టుకోవాలి. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు చేయకూడదు. ఇక్కడ తన మనసుకు నచ్చినట్లు గెహాజీ చేసుకుంటూ వచ్చాడు తల్లి. అంటూ ఉన్నాడు, పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు. పట్టణమును ఇదిగో పట్టుకున్నవాడు కంటే తన మనసును తన ఆధీనంలో పెట్టుకున్నవాడు శ్రేష్ఠుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ మనసు నీ ఆధీనంలో ఉండాలి. నీ మనసు నీ ఆధీనంలో ఉండాలంటే నీ మనసులో వాక్యము ఉండాలి, నీ మనసులో ఆత్మ ఉండాలి. హల్లెలూయా. నీ మనసులో విశ్వాసం ఉండాలి, నీ మనసులో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీ మనసు నీ ఆధీనంలో ఉంటుంది. తన మనసును ఆధీనంలో పెట్టుకోలేకపోయాడు. అక్కడ చూశాడు, ఆ యొక్క సైన్యాధిపతి ఇచ్చిన ఆ యొక్క వెండి బంగారమున వస్త్రములన్నిటినీ చూశాడు, అదుపులో పెట్టుకోలేకపోయాడు. మొదట కన్నులు అదుపులో పెట్టుకోలేకపోయాడు తల్లి. ముయ్యబడ్డ కన్నులు అదుపులో పెట్టుకోలేకపోయాడు. రమ్యంగా కనిపించింది అతనికి. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. తన మనస్సును ఆధీనములో లేకుండా ఉంటూ ఉన్నాడు. ఈరోజు నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే పాపం మీద పాపం చేస్తావు. నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ఉంటావు. నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే చూడకూడని దృశ్యాలని నువ్వు చూస్తూ ఉంటావు. నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే నీ చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటుంది. నీ యొక్క కాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు అన్నిటికీ వెళ్తూ ఉంటుంది. అందుకే హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన ఆ వ్యాధి కలది. ఏమిటయ్యా ఆ వ్యాధి అని అంటే, అది పాపము నిన్ను మోసము చేస్తుంది. అది ఈరోజు నీ హృదయాన్ని ఆధీనంలో ఉన్నదా? ఆధీనంలో పెట్టుకోగలుగుతున్నావా తల్లి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరగా ముగించుకుందాము. 5వదిగా ఏమిటనంటే 27వ వచనంలో 26వ వచనంలో ఒక్కసారి చదవండి తల్లి.
అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అంటే ఇతనికి ఐదవదిగా సమయం అనేది ఏ విధముగా ఉపయోగించుకోవాలో అర్థం కాలేదు. ఈరోజు కూడా మనకి సమయం అంటే అర్థం కావడం లేదు. సమయం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కావడం లేదు. ఎలీషా గెహాజీతో మాట్లాడుతున్నాడు, ఇది సమయమా? సమయం కోసం చివరగా ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన. నీ ధనము సంపాదించుకోవడానికి, ఈ ద్రాక్ష తోటలు ఒలివ తోటలను సంపాదించుకోవడానికి, ఈ ధనధాన్యాలు సంపాదించుకోవడానికి, ఇది దాసీలను పనివారిని సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటే ఈ లోక ఆశలను సంపాదించుకోవడానికి నీకు సమయమా అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సమయం అనేది నీది అనుకుంటున్నావు. లేఖనము సెలవిస్తుంది, ఆ యొక్క శిష్యులు అంటూ ఉన్నారు దేవాతి దేవునితో, క్రీస్తు ప్రభుల వారితో అంటున్నారు, అయ్యా నువ్వు వస్తానంటున్నావు, ఎప్పుడు వస్తావయ్యానంటే యేసు ప్రభులు వారి శిష్యులతో మాట్లాడుతున్నారు, అది నా చేతిలో లేదు, కాలగతులన్నీ తండ్రి చేతిలో ఉన్నాయి అంటున్నారు. హల్లెలూయా. సమయము తండ్రి దగ్గర ఉన్నది. సమయం అనేది ఆ సమయము నాకు కూడా తెలియదు. ఈరోజు సమయాన్ని వ్యర్థముగా మనము పాడు చేస్తూ ఉన్నాం. నువ్వు రక్షింపబడాలంటే సమయాన్ని నువ్వు గ్రహించాలి, ఆ కాలమును నువ్వు గ్రహించాలి. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను గారు మాట్లాడుతూ అంటున్నారు, నువ్వు బాప్తిసము నువ్వు పొందుకున్నావు కాబట్టి మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలంటే సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావని అంటే నువ్వు ఫలించే అనుభవంలోనికి రావాలి. నువ్వు రక్షింపబడ్డావనంటే విశ్వాసంలోనికి రావాలి. నువ్వు రక్షింపబడ్డావంటే అతి పరిశుద్ధతలోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు రక్షింపబడ్డావాలంటే ఆ పవిత్రమైన జీవితము గడుపుకోవడానికి నువ్వు వెళ్ళాలి. కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నామయ్యానంటే దేవుడు మనవాడే అని సమయాన్ని వృధాగా చేస్తూ ఉన్నాం. చివరిగా సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సమయం అందరికీ ఒకటే. కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు, కొంతమంది విశ్వాసములో ఉంటూ ఉన్నారు, కొంతమంది పరిశుద్ధతలో ఉంటూ ఉన్నారు, కొంతమంది ఆత్మను పొందుకొని ఆత్మతో నడిపించే బిడ్డలు ఉంటూ ఉన్నారు, కొంతమంది ప్రవచించే బిడ్డలు ఉంటూ ఉన్నారు, కొంతమంది మనోనేత్రములు తెరిచి కళలు కానీ ఆ దర్శనములు కానీ భాగ్యములు ఉంటూ ఉన్నారు. ఎందుకు మనము ఇంకా దిగజారిపోతున్నాం అంటే దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు, దేవుడిచ్చిన కాలాన్ని వ్యర్థపరుస్తున్నావు తల్లి. అందుకే అంజూరపు చెట్టుతో మాట్లాడుతున్నాడు, ఈ భూమి వ్యర్థమైపోతుంది, ఈ సమయము వ్యర్థమైపోతుంది కాబట్టి అని చెప్పి దాన్ని శపించడము జరిగింది తల్లి. ఈరోజు మనము సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం రావాలి. సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము చూడండి తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము చదవండి. ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంటే సమయము దేనికోసము నువ్వు కేటాయించాలి అని అంటే ఆయన అంటూ ఉన్నారు, విజ్ఞాపనకు ప్రార్థనకు చేయుచు మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలని సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి కోసము ప్రార్థన చేయాలంటే మొదట నీ కోసము నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది అంటున్నారు, పరిశుద్ధుల నిమిత్తము వారి పరిపూర్ణమైన వారిగా తీర్చబడాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నామా? నా కోసమే నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, ఎదుటోళ్ళ మీద ఆధారపడుతున్నా. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవు, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయవు, నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు ఇంకా ఆత్మ పొందుకోలేదు, ఆత్మ పొందుకోవాలని ఆత్మ కోసం కూడా ప్రార్థన చేయవు. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. అందుకే గెహాజీతో ఆ యొక్క ఎలీషా గారు మాట్లాడుతున్నాడు, ఇది సమయమా?
ఈ లోకాశలో మునిగిపోవడం సమయమా? ఇంకా నీ మనోనేత్రాలు తెరవకుండా ఉంటున్నాయి, ఇంకా నీ నోరు మార్చబడకుండా ఉంటుంది, ఇంకా నీ క్రియలు సంపూర్ణం అవ్వడం లేదు, ఇంకా ఆ యొక్క నీ హృదయంలో ఇంకా అంతరంగంలో పాపం ఉంటుంది. అయినా సరే సమయం అనేది ఇంకా వ్యర్థం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సమయం వ్యర్థం చేసుకుంటే ఆయన అంటూ ఉన్నారు, మత్తయి సువార్తలోదే ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో మీ ఇంటిని నేను విడిచిపెడుతూ ఉన్నాను. మీ ఇంటిని నేను విడిచిపెట్టానంటే ఆ ఇంటి మీదకి ఉగ్రత వస్తుంది, ఆ ఇంటి మీదకి నా కోపం వస్తుంది, ఆ ఇంటి మీదకి అగ్ని గంధకములు వస్తాయి, అవి నిశ్చయముగా వస్తాయని మాట్లాడడం జరుగుతుంది తల్లి. చివరికి గేహాజీ సమయాన్ని కూడా వ్యర్థం చేసుకున్నాడు. వ్యర్థము చేసుకున్న తర్వాత ఎలీషా గారు మాట్లాడుతున్నారు, నీకు నువ్వు నీ ఇంటికి నీ సంతతికి నీ సదాకాలము కుష్టి రోగముతో నువ్వు బాధపడతావు అని చెప్పి దేవుని సన్నిధుల నుంచి బయటకు పంపివేశాడు. సమయం అందుకే పతన వ్యవస్థలో ఉంటూ ఉన్నాడు. ఈరోజు మనము ఏ విధముగా ఉంటూ ఉన్నామో తల్లి, అభివృద్ధి చెందే జీవితము మన జీవితంలో ఉంటుందా? ఇంకా అత్యుత్తమైన కృపలోనికి, అతి పరిశుద్ధతలోనికి, ఇంకా దేవుని స్వరూపంలోనికి, ఆ దేవుని యొక్క రూపంలోనికి మార్చబడే అవకాశం మనం ఇస్తున్నామా? లేదా నీ సొంత బుద్ధిని, స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీ మనసును నమ్ముకొని ఇంకా బుద్ధిహీనతలోనికి వెళ్ళిపోతున్నామా? గేహాజీ పతనమైపోవడానికి గల కారణం 5 కారణాలు దేవాతి దేవుడు మనకు పొందుపరిచాడు. 1, మనోనేత్రంలో తెరవబడలేదు. ఇంకా నీ మనోనేత్రాలు తెరవబడకపోతే ప్రార్థన చెయ్యి. 2వదిగా అతని యొక్క నోరు సరిలేదు, అబద్ధములతో పాపముతో నిండిపోయింది. ఇంకా నీ నోరు మార్చబడకపోతే దేవాతి దేవుని దగ్గరికి రా, ప్రార్థన చేయి, అంగలార్చు. 3వదిగా అతని క్రియలు సరిలేవు, ఎక్కడికి పరిగెట్టాలో, ఏ విధముగా చేతులు ఉంచాలో, ఇటువంటి పరిశుద్ధమైన జీవితం గడపాలో అతనికి చేత కాలేదు తల్లి. ఇంకా నీ జీవితం అక్రమం, అన్యాయం సంపాదించుకోవడానికి నీ కాళ్ళు పరిగెడుతున్నాయేమో. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. 4వదిగా అతని హృదయము సరిలేదు, అతని హృదయము పాపముతో నిండిపోయింది. నా యాజకుడికి మనసు లేదు, కానీ నాకు మనసు మాత్రము ఈ లోకము మీద ఉన్నది, పాపము మీద ఉన్నది. ఈరోజు ఈ విధముగా ఎన్ని వాక్యాలు విన్నా ఈరోజు నువ్వు ఈ విధంగా ఉంటే లేఖనము సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు హఠాత్తుగా మరణిస్తాడు. హఠాత్తుగా కుష్టి రోగం రావడానికి గల కారణం గేహాజీకి ఏమిటంటే తన హృదయము సరిలేదు. 5వదిగా తన సమయంని సద్వినియోగపరచుకోలేదు, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఎంతో చక్కటి 2 అంతలు పాలు గల ఆత్మ పొందుకున్న ఆ యొక్క ఎలీషా గారి దగ్గర ఉన్నారు గేహాజీ, కానీ అభివృద్ధి లేదు, సమయాన్ని ఉపయోగించుకోలేదు. ఈరోజు చక్కటి సంఘములు నువ్వు నాటబడ్డావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, ప్రార్థన చేసే గుంపులో మనం ఉంటూ ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోపోతే ఆయన కొత్త నిబంధన గ్రంథములు అంటూ ఉన్నారు, మీ ఇంటిని నేను విడిచి పెట్టాను. ఇల్లు అనగా నీ దేహం, ఇల్లు అనగా నీ ఆత్మీయ జీవితం. ఎందుకు ఎలీషా గారు గేహాజీని విడిచిపెట్టాడయ్యానంటే అతను పట్టణ వ్యవస్థలో ఉంటూ ఉన్నాడు. అక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే అతనే కదండి తప్పు చేశాడు, అతను బిడ్డలు ఏమి చేశారండి, అతను సంతానం ఏమి చేసిందండి? ఎలీషా గారు అంతా కఠినంగా మాట్లాడవచ్చండి అని మనం అనుకుంటూ ఉన్నాం. అక్కడ జరిగింది ఏమిటనంటే అతను తప్పును సమర్థించింది ఎవరయ్యానంటే కుటుంబ సభ్యులు. వారి పిల్లలు సమర్థించారు, భార్య సమర్థించింది. ఆ తప్పును ఖండించలేదు, సమర్థించుకుంటున్నారు. ఈరోజు మన బిడ్డలు తప్పులు చేస్తూ ఉన్నారు, సమర్థించుకుంటున్నాం. ఈరోజు మన ఒక భర్త తప్పు చేస్తున్నాడు, సమర్థించుకుంటున్నాం. భార్య తప్పు చేస్తుంది, సమర్థించుకుంటున్నాం. సంఘ విశ్వాసులు తప్పు చేస్తున్నారు, సమర్థించుకుంటున్నావు. జాగ్రత్త సంగమా, విడిచిపెట్టడు. మేలైనది ఎరిగి అది చెయ్యకుండుట పాపము, నేరమది. ఎందుకు గేహాజీకి తోనే ఆగకుండా వారి బిడ్డలకు, వారి సంతానంకు వచ్చిందయ్యానంటే ఆ సంతానంలో మనం ఉండకుండా దేవాది దేవుడు పొందుపరిచాడు తల్లి. మనం ఎవరి సంతానముగా ఉండాలంటే ఎలీషా సంతానముగా ఉండాలి. హల్లెలూయా! ఆత్మ పొందుకున్న బిడ్డలుగా మనం ఉండాలి. అంతేకాని గేహాజీ సంతానముగా మనం ఉండడానికి వీలు లేదు.
ఈరోజు మనం ఏ విధముగా ఉన్నామో మనకు మనము పరీక్షించుకోవాలి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, దేవాంతి దేవుడు కొత్త నిబంధన గ్రంథములు అంటూ ఉన్నాడు, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ వచ్చావు. ఇదిగో పక్షి, ఇదిగో తన పిల్లలను రెక్కల కింద ఏ విధముగా భద్రపరుచుకోవాలో అనేక సార్లు నీకు తెలియచేశాను, కానీ ప్రవక్తలను చంపుతూ వచ్చావు. కాబట్టి నీ ఇంటిని నేను విడిచిపెడుతూ ఉన్నాను. ఇదిగో నిశ్చయముగా ఏవో నీ తరమ మీదకి, ఆ యెరూషలేము పట్టణము మీదకి ఉగ్రత రాబోతూ ఉందని ఆ లేఖనము సెలవిస్తూ ఉంది. తల్లి, ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాము తల్లి? ఒక గెహాజీ జీవితాన్ని మనం గడుపుతున్నామా, లేదా రెండు పాలు ఆత్మ కలిగిన ఆ యొక్క ఎలీషా సంతానం మనమల ఉంటూ ఉన్నామా తల్లి? రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీ మనోనేత్రాలు తెరవబడడం లేదనంటే దేవాతి దేవుని అడుగు తల్లి, దేవాతి దేవుని అడుగు. ఇంకా నువ్వు గుడ్డితనంలోనే ఉంటున్నావు, నువ్వు ఇంకా గుడ్డితనంలో ఉంటున్నావు. ఏది మంచి ఏది చెడు ఇంకా నువ్వు ఎరగలేని స్థితిలో ఉంటున్నావు తల్లి, ఇంకా ఎరగలేని స్థితిలో ఉంటున్నావు. గెహజీ మొట్టమొదటి పత్రమైపోవడానికి గల కారణం అతను మనోనేత్రంలో తెరవబడలేదు తల్లి. లోకాన్ని చూసుకుంటూ వచ్చాడు, లోకాశలను చూసుకుంటూ వచ్చాడు, శపితమైనది చూసుకుంటూ వచ్చాడు తల్లి. మనోనేత్రాలు తెరిచిన మొయ్యబడ్డాయి. ఈరోజు ఒకప్పుడు మనోనేత్రము తెరవబడి ఉండవచ్చు, కానీ ఈ రాత్రి కాల సమయంలో నీ నేత్రములు ఏ విధంగా నువ్వు పరీక్షించుకో తల్లి. ఇంకా నువ్వు గుడ్డితనములో ఉంటూ ఉన్నావా? ఇంకా గుడ్డితనములో ఇంకా ఉంటూ ఉన్నావా? నీ కుటుంబాన్ని ఇంకా గుడ్డితనంలో నడిపిస్తున్నావా? నీ భర్తని ఇంకా గుడ్డితనంలో నడిపిస్తున్నావా తల్లి? నేను మనోనేత్రంలో తెరవబడాలి తల్లి, నీ మనోనేత్రాలు తెరవబడాలి, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి తల్లి. ఇంకా నీ జీవితంలో అవిశ్వాసం అనేది ఏలుబడి చేస్తూ ఉంటే, అవిశ్వాసమైన మాటలు వస్తూ ఉంటే, అవిశ్వాసమైన తలంపులు వస్తూ ఉంటే, నువ్వు ఇంకా నీ మనోనేత్రాలను తెరవబడలేదు తల్లి, ఇంకా నీ గుడ్డితనంలో ఉంటూ ఉన్నావు తల్లి. గెహాజీ నోరు సరిలేదు, అబద్ధములతో నిండిపోయి ఉన్నది. ఎవరితో మాట్లాడుతుంటే వారితో అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు తల్లి, ఎవరితో మాట్లాడుతుంటే వారితో అబద్ధాలే. ఈరోజు మనం తెల్లారితే అబద్ధాలతో నిండిపోతూ ఉన్నామా? మన జీవితము తల్లి జాగ్రత్త. ఈరోజు నీ తండ్రితో అబద్ధాలు, నీ తల్లితో అబద్ధాలు, నీ భార్యతో అబద్ధాలు, నీ భర్తతో అబద్ధాలు, నీ పిల్లలతో అబద్ధాలు, సాక్షాత్తు దేవాది దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి కూడా ఈరోజు మందిరంలో నిలబడి కూడా అబద్ధాలను వాడుతున్నావనంటే ఈరోజు నీ నోరు సరిలేదు తల్లి, ఈ నోరు సరిలేదు. అబద్ధములు ఆడుతున్నావు అంటే నువ్వు పతన వ్యవస్థలో ఉన్నావు. అబద్ధములు ఆడుతున్నావు ఇంకా నీ ఆత్మీయస్థితి జగజారిపోతుంది. అబద్ధములు ఆడుతున్నావు అంటే నువ్వు దుష్టి సంబంధమై దుష్టునితో స్నేహం చేసే అనుబంధములను నువ్వు వెళ్ళిపోయావు తల్లి.